మీరు కొంచెం వెనక్కి జరుపుతున్నా వెనక్కి కలండి పోయి సార్ ఓకే ఓకేనమ్మా బస్ ఆఫ్ లక్ నిన్న ఈ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. మహిళల యొక్క ఆనందానికి అంతులు లేవు. ఎంతోమంది ఫోన్లు చేసి చెప్తున్నారు, సార్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారని. నిన్న ప్రజల యొక్క స్పందన చాలా చాలా అనూహ్యంగా ఉంది. అయితే నెల్లూరు తీసుకుంటే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకు ఎలక్షన్స్ ముందు ఏదో ఇచ్చానో అది ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈరోజు ముందుకు పోతున్నాం. పార్కులు 47 పార్కులు ఉంటే మొత్తం 47 పార్కులు ఉన్నాయి. ఆ 47 పార్కులలో 43 పార్కులు టేకప్ చేసాం. 35 అయిపోయినాయి. మిగతాయి కూడా బహుశా ఈ నెలాఖరాకు కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ 15th పూర్తవుతాయి. ఇప్పుడు స్కూల్స్ టేకప్ చేసాం. నెల్లూరులో 55 స్కూల్స్ ఉన్నాయి, 1, 2 కాదు, 55 నెల్లూరు సిటీలోనే. వీటిలో 15 హై స్కూల్స్ ఉన్నాయి, 15 స్కూల్స్ హై స్కూల్స్. ఈ 15 హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశాను. విఆర్ హై స్కూల్ని మా పిల్లల యొక్క సపోర్టు మరియు ఎన్సీసీ కంపెనీ వాళ్ళ సపోర్టు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంటే బెటర్గా తీర్చిదిద్దారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కంటే ఎంతో చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అక్కడ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. అదే పద్ధతిలో నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ 2029 ఎలక్షన్స్ కల్లా ఏ స్కూల్స్ అయితే చేయాలో చేయడానికి నిర్ణయించుకొని ఫస్ట్ ఫేజ్లో హై స్కూల్స్లోనే లోయర్ కాస్ట్ అంటే న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్, సెంట్రల్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం నర్సరీ టు 12th ఈ 15 స్కూల్స్లో వచ్చే విధంగా వర్కౌట్ చేస్తున్నాం. నర్సరీ నుంచి PP1, PP2 ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్. అయితే ఇవి చేయాలంటే ఒక 40 రూములు కావాలి. క్లాస్ రూములు కానీ, ల్యాబ్స్ కానీ, స్టాఫ్ రూమ్ కానీ, హెడ్ మాస్టర్ రూమ్స్ కానీ, డైనింగ్ హాల్కి కానీ 40 రూములు. నెల్లూరులో ఉన్న 15 హై స్కూల్స్ని యాక్చువల్గా విజిట్ చేశాను. అధికారులకు ఆదేశించాను వీలైనంత తొందరలో ఎస్టిమేషన్ చేయమని. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని స్కూల్స్ చూశాను. ఇవాళ మళ్ళా నవాపేటలో ఉండే స్కూలు, ఏసీ నగర్, రామూర్తి నగర్ ఈ 3 హై స్కూల్స్ని విజిట్ చేయడం, అధికారులతో మాట్లాడాను. ఎలా చేస్తే ఈ 40 రూములు వస్తాయి. ఎందుకంటే ఒక స్కూల్ అంటే దానికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, గ్రౌండ్ ఇవ్వాలి, పిల్లలకి చక్కగా ల్యాబ్స్ ఉండాలి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలి, ఈరోజు రోబోటిక్ ల్యాబ్స్ ఉండాలి, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, తర్వాత డ్యాన్స్, మ్యూజిక్, అదర్ యాక్టివిటీస్, ఇలా అనేక ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఒక 40 రూములు కావాలి. అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. దేశ విదేశాల నుంచి నేనే మాట్లాడాను. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. విఆర్ హై స్కూల్ ఎట్లయితే చేసాం అలాగా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చే సంవత్సరం జూన్ 12వ తేదీ న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ఈ యొక్క 15 స్కూల్స్ని ఫస్ట్ రెనోవేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్కి ఏదైతే 1100 కోట్లు 2014-19లో శాంక్షన్ చేస్తే 165 కోట్ల పైన అప్పుడు అయిపోయింది.
గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది మా మీద కోపంతో. అలా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఫండ్స్ బహుశా ఇంకొక 10 రోజుల్లో రిలీజ్ అవుతాయి. అది రిలీజ్ కాగానే ఆల్రెడీ పని చేస్తున్నారు. అయితే వాళ్ళకి ఆల్రెడీ 120 కోట్లు ఇవ్వాలి. అందుకని వాళ్ళు స్లోగా చేస్తున్నారు. ఆ ఫండ్స్ రాగానే వాళ్ళకి ఇచ్చి వేగవంతంగా చేసి 1 year లోపల నెల్లూరులో ఉన్న 54 డివిజన్లకి నా కాన్స్టిట్యున్సీ కాదు, ఇంక్లూడింగ్ రూరల్, సంగం బ్యారేజ్ నుంచి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేసి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనేక కెనాల్స్, ఇప్పుడే ఇక్కడ చూసే కెనాల్ భయంకరంగా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ఆ కెనాల్ ఓపెన్గా ఉంటే దోమలు దాంట్లో వస్తాయి ఇంటికి. అందువల్ల అవి కూడా యాక్చువల్గా చేయడానికి ముఖ్యమంత్రి గారు మరొక 50 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. బడ్జెట్లో పెట్టించాం. దానికి కూడా టెండర్లు రెడీ చేస్తున్నారు. బహుశా ఈ యొక్క 1 weekలో అది కూడా తయారవుతుంది. అదైతే ఆ టెండర్లు పిలిచేసి ఆ డ్రైన్స్ 2 పక్కల కాంక్రీట్ వాల్స్ కట్టి పైన స్లాబ్ వేస్తారు. స్లాబ్ వేయకుంటే మళ్ళీ దోమలు వస్తాయి. అలా ఈరోజు నెల్లూరులో అనేక పనులు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో, ఎండ్ టు ఎండ్ రోడ్డుకి ఆ పక్క ఈ పక్క చిన్న చిన్న గ్యాపులు ఉంటే ఫిల్ చేయమన్నాం. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు 23 మిషన్లు కొన్నారు, స్వీపింగ్ మిషన్లు. రోడ్లు చక్కగా ఉండాలి, నీట్గా ఉండాలంటే స్వీపింగ్ మిషన్లు ఉపయోగించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లు చేస్తున్నాం. నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఎప్పటి నుంచో 40-50 ఏళ్ల నుంచి పేరుకోపోయిన చెత్త అల్లీపురం పోయే రోడ్లో ఉంది. అది బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్ పూర్తి చేస్తున్నారు. దంతాల్లో ఉండే చెత్త, దాన్ని కూడా రోజుకి 3000 టన్నులు క్లియర్ చేస్తున్నారు లెగసీ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నులని రేపు అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేస్తున్నారు. ఈ విధంగా అటు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లోనూ, ఎమ్మెల్యేగా నెల్లూరు, అదేవిధంగా నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లో చేస్తున్నాం. ప్రజలను కొద్దిగా ఓపిక పట్టమంటున్నాను. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసిపోయాడు. 10 లక్షల కోట్లు అప్పు చేశారు కదా ముఖ్యమంత్రి గారు. దాన్ని తీరుస్తూ ఇప్పుడు 1 by 1 మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఖచ్చితంగా కొద్ది రోజులు ఓపిక పెడితే ఏదైతే మొదలు పెట్టామో ఆ పనులు చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.